సింహాచలం పుణ్యక్షేత్రంలో గోడకూలి ఏడుగురు మృత్యువాత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణమైతే చోటు చేసుకుంది. దీనిపై గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు సంచలన విషయాలైతే చెప్పారు. ఈ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు కొన్ని నిజాలైతే బయటకు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, చందనోత్సవానికి సమయం చాలా తక్కువ ఉందని, తాను గోడ కట్టనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారని కమిటీకి తెలిపారు. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత ఈ గోడ కట్టించారని కమిటీ విచారణలో ఆయన తెలిపారు. 6 రోజుల వ్యవధిలో ఒక గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని, కేవలం 4 రోజుల ముందే గోడ పనులు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. టెంపరరీ గోడ అని చెప్పడంతోనే ఈ గోడ కట్టానని లక్ష్మణ్ రావు కమిటీకి తెలిపారు. మరి గోడ కట్టే సమయంలో ఇంజినీర్ లేరని ఇదే కాంట్రాక్టర్ చెబితే, ఇంజినీర్ అక్కడే ఉన్నారని అధికారులు చెప్తున్నారు. దీంతో కమిటీ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ ఇంజినీర్ ఉన్నాడా? లేడా? అని నిలదీశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని కమిటీ అయితే సూటిగా ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే దానికి ఎటువంటి సమాధానమైతే వచ్చినట్లుగా కనపడటం లేదు. ఏదేమైనా చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడ కట్టడం అనేది కొంచెం విషాదకర అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, గోడ 7 రోజుల వ్యవధిలో కట్టిన గోడ కుప్పకూలి 7 మంది మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. అది రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే ఇటీవల ఈ కూలిపోయిన గోడను నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వల్లే కూలిపోయిందని అధికారులు కూడా భావిస్తున్నారు. మరి దీనికి కమిటీ ఇంకా ఎటువంటి నిజాలను వెలికి తీస్తుందనేది మనం చూడాలి.